మేము ఈ రోజుకి 15వ రోజుకి మా సమ్మె కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ 4 సార్లు చర్చలు జరిపారు. 4 సార్లు కూడా బుజ్జగింపులు బెదిరింపులు తప్పనిచ్చి మా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపుకు సంబంధించి కానీ గ్రాట్యుటీ సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం ఆలోచన చేయలేదు. ఈరోజు చర్చలు విఫలమైనవి. ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము రేపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ముట్టడి చేస్తాం. అట్లనే ప్రభుత్వం దిగి రాకపోతే రేపు జనవరి 3వ తారీఖున కలెక్టరేట్ దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి. అంగన్వాడీల మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 15 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఈ గవర్నమెంట్ సీఎం దాకా తీసుకెళ్లలేదని అనేసి ఈరోజు చర్చల్లో తెలియజేయడం జరిగింది. పండగ పోతే మళ్ళీ చెప్తామని అనేసి అన్నారు. పండగ పోయిన తర్వాత కూడా జీతాన్ని ఏమాత్రం పెంచే ప్రసక్తి లేదని చెప్పినారు. నెక్స్ట్ గవర్నమెంట్లో జీతం పెంచుతానన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలనే ఇది కూడా లేకుండా 15 రోజుల నుంచి నడి రోడ్లో ఉంటే మహిళలు అనేది పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ ఈ రకంగా చేయడం చాలా శోచనీయం. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉన్నది. మేము అది పెంచినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు. ఏమాత్రం కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా చాలా లోపభూషితంగా ఉన్నాయి. ఈరోజు మట్టి ఖర్చులు అన్నారు, దాన్ని చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా ₹1,00,000 40,000 అన్నారు. దాంట్లో కూడా పారదర్శకం లేదు. ₹1,00,000 అంగన్వాడీ వర్కర్కి ఇస్తే హెల్పర్కి 40,000 అంటే హెల్పర్ ఏమన్నా సమానం కదా? హెల్పర్ 40,000తోనే జీవితాంతం పనిచేసి 40,000తో హెల్పర్ ఏ రకంగా ఉండగలుగుతుంది అనేసి మేము చేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్లని నడి రోడ్డు మీద ఉంచినారు. 15 రోజులైనా పట్టించుకోని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి మేము గుణపాఠం తెలియజేస్తామని అనేసి అదేవిధంగా రేపు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తాము. వల్ల మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జి భారతి, IFTU ఉపాధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా 75 సంవత్సరం నుండి నేటికి 45 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ కూడా గౌరవ వేతనం పేరుతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్న సందర్భంలో జగనన్న గారు ₹1000 ఇచ్చి చేతులు దులిపారు. ఇది ఎంత మాత్రం సమంజసమని మంత్రుల కమిటీలను అడగడం జరిగింది. అన్నిటికీ అప్పులు తెస్తున్నాం అంటున్నారు. మరి అక్క చెల్లెమ్మలు కష్టపడి 8 గంటల 45 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల దాకా పనిచేస్తున్న సందర్భంలో మరి మా కోసం అప్పు తీస్తే ఏం పెద్ద అప్పులు కావు, 10లో 11 మా కోసం అప్పులు చేసి అక్క చెల్లెమ్మలను ఆదుకోండి అని చెప్పాము. ఎంత దుర్మార్గమైన చర్య అంటే CS గారు కానీ మరి విద్యాశాఖ మంత్రివర్యులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఈ రోజు వరకు సీఎం గారికి మా సమస్యలు తీసుకుపోలేదంటే చాలా దయనీయమైన పరిస్థితి. ఇప్పటికైనా సీఎం గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా కనీస వేతనం ₹26,000 ఇవ్వాలి. అంతలోపు ఖచ్చితంగా జనవరి 10 తర్వాత అన్నారు. ఈరోజు తెలంగాణ కంటే ₹1000 వేతనం పెంచిస్తారన్న హామీని అమలు చేయాలి. గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు మీద వేస్తున్నారు. సుప్రీంకోర్టు కాదు, కేంద్ర గవర్నమెంట్ మీద వేస్తున్నారు. మేము ఏమంటున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్లో ఇస్తామని అమలు చేస్తామని చెప్పండి. మేము సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు వేసి తేల్చుకుంటామని చెప్పడం జరిగింది. మరి 4వసారి చర్చలు జరిపినప్పుడు కూడా వేతనాలు పెంచకపోవడం చాలా దయనీయమైన పరిస్థితి. రేట్లన్నీ నియంత్రించమని చెప్పినాం. రోజుకు గ్యాస్, డీజిల్, పెట్రోల్ మరి అన్ని కరెంటు ఛార్జీలు అన్నీ పెంచుతూ పోతున్నారు. వేతనాలు 4.5 సంవత్సరాలు ఎందుకు పెంచక సెంట్రల్కి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇవ్వడం లేదు. సెంట్రల్ ఎంత ఇబ్బందులతో అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్నారంటే కుటుంబాలు వదిలేసి అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నాము సీరియస్గా చెప్పడం జరిగింది. వాళ్ళే 2 పిల్లల్ని పోషించలేకపోతే కాన్వెంట్లో ఇస్తున్నారు. మరి 30 నుండి 40-50 మంది ప్రీ స్కూల్ పిల్లలను మరి పోషిస్తూనే యాంటీటల్, పోస్టేటల్ రకరకాల యాప్లతో పనిచేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేస్తున్నాం కాబట్టి తక్షణమే వేతనాలు చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ససేమిరే ఒప్పుకోలేదు. కావున 3 సంఘాల ఆధ్వర్యంలో రేపు ఎమ్మెల్యేల ఇల్లులను ముట్టడిస్తున్నాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం, భయపిస్తున్నారు. రేపు సంక్రాంతి పండుగ కంటే ముందు 5వ తేదీ లోపల యాంటీటల్, పోస్టేటల్ వాళ్ళకి అన్ని సరుకులు ఇవ్వాలని. ఏది ఈ రోజు వరకు సకాలంలో రావడం లేదు. మరి నెలాఖరికి ఇస్తున్నారు. వాళ్ళు 25 రోజులు ఉపవాసం ఉండి నెలాఖరులు అన్నీ ఒకే రోజు తినలేరు కదా. మరి ఇప్పుడు మేము సమ్మెలో ఉన్నామని కక్షతో వేరే వాళ్ళతో పని చేయించుకుంటాం, మీకు నష్టం మాకు నష్టం అంటున్నారు. మరి జగనన్న రాకముందు చాలా హామీలు గుప్పరించాడు.
వాటన్నిటినీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ను దృష్టిలో పెట్టుకొని రేపే సీఎం గారికి వాళ్ళు ఈ చర్చనంతా తీసుకొని వెళ్ళాలి. 4 సార్లు చర్చ జరిగిందంటే సీఎం గారి దగ్గర తీసుకోలేదంటే వీళ్ళు సీఎం దగ్గర మంత్రి పని చేస్తున్నారా, చేయడం లేదనేది మాకు అనుమానంగా ఉంది. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసినప్పుడు ఇక్కడ జరిగిన సమస్య ఎక్కడ చెప్పాలి కదా. అక్కడ ఏం చెప్పకుండా సీఎం గారికి మమ్మల్ని అంతా మభ్యపెట్టి ఈరోజు కూడా సంక్రాంతి పండుగ వాయిదా వేసినారు. మేమేమన్నా 3 సంఘాల నాయకత్వం సంక్రాంతి పండుగ రోజే ప్రకటన చేదురు, కానీ ఈరోజు చెప్పండి ప్రకటన ఆ రోజు చేస్తామంటే అది కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక అంటున్నారు. అంతవరకు మేము కాదు, నాయకత్వ స్థానాలు మేమంతా కూడా అంగన్వాడీ టీచర్లు చాలామంది ఉన్నాము. మేము బతుకోలేని పరిస్థితుల్లో ఈరోజు 4.5 సంవత్సరాలు వేచి ఉండి రోడ్డు మీదకి వచ్చామన్న విషయం మీ అందరు కూడా చెప్తున్నాము ఈ ప్రెస్ మీట్ ద్వారా. కావున మా వేతనాలు పెంచేదాకా సమ్మెను విరమించమనేది ఈ ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నాం. లలిత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ అనుబంధం. థ్యాంక్ యూ. అన్నీ ఇస్తానని చెప్పారు. అవన్నీ కామన్ డిమాండ్ కాదు. కామన్ డిమాండ్ వేతనాలు పెంచడం, వేతనాలు పెంపు అనేది కామన్ డిమాండ్. మిగిలిన రిటైర్మెంట్ బెనిఫిట్ లేదా రిటైర్మెంట్ వయసు ఇటువంటివన్నీ ఎంతమంది రిటైర్ అయిపోతారు? అందరూ ఒకసారి రిటైర్ అయిపోరు, అప్పుడప్పుడు వస్తుంటారు. కామన్ డిమాండ్ అనేది వేతనాలు పెంపు, గ్రాడ్యుయేటీ ఇవ్వడం. గ్రాడ్యుయేటీ అనేది కేంద్ర ప్రభుత్వానికి రాస్తాము, మీరు కూడా కోర్టులు వేసుకోండి, మేము కూడా కోర్టులు వేస్తాం అని చెప్పారు. కానీ కామన్ డిమాండ్ అనేది వేతనాలు పెంచాలి. ఈ ధరలను తట్టుకొని జీవించలేకపోతున్నాం, మాకు వేతనాలు పెంచండి అని. అది కూడా తక్కువ, ఆమోదయోగ్యం కాదు. ఆయమ్మలకి అంగన్వాడీ వర్కర్తో సమానంగానే ఆయం ఉంటుంది, కానీ 20,000 నుండి 40,000 చేశారు. 50,000 వర్కర్కి ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్ ₹1,00,000 చేశారు. అవి మేము 5 లక్షలు అడిగాం, కానీ ఒక 1,000 చేసుకుంటూ పోతున్నారు. అది కొన్ని ఎలా ఇస్తాం అలాగే ఇస్తాం అది లేకుండా అది 40,000 ఎలా జీవిస్తుంది? ఆయమ్మ రిటైర్ అయిన తర్వాత ఎలా బ్రతుకుతుంది? అలాగే 50,000 తోటి ₹1,00,000 అంగన్వాడీ వర్కర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతుంది? పైగా గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. సిఎఫ్ఎంఎస్ కోడ్తో మీరు జీతాలు తీసుకున్నారు కాబట్టి అందులో గవర్నమెంట్ ఉద్యోగం అని వచ్చేస్తుంది కాబట్టి పెన్షన్ ఎవరు? బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంగన్వాడీ వర్కర్ ఉద్యోగం పోయాక, రిటైర్ అయిపోయాక బయటకు ఇచ్చే పెన్షన్ ఎవరు? ఎలా బ్రతకాలి అంగన్వాడీ వర్కరు? ఆయమ్మ ఎలా బ్రతకాలి? మినీ వర్కర్ ఎలా బ్రతకాలి? ఈవేళ చెప్తున్నారు మేము వేతనాలు పెంచలేము, మేము వేతనాలు మళ్ళీ మాదే గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత మేము మేలోనో జూన్లోనో కూర్చొని వేతనాలు పెంచుతామంటున్నారు. అప్పటి వరకు గాలి తినాలా? గాలి తిని బతకాలా? ఈవేళ 1,04,500 మంది ఈవేళ రోడ్ల మీద ఉంటే మేము 5వ తారీఖు నుండి మేము ఫీడింగ్ పని చేసుకుంటాం, మేము ఎవరన్నా పెట్టేసుకుంటాం అంటే బెదిరింపేది. ఈవేళ మమ్మల్ని బెదిరించడానికి పిలిచారు. 15 రోజుల నుండి సమ్మె చేస్తుంటే బెదిరించడానికి పిలిచారు. పైగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేదంటున్నారు. సీఎం గారి దృష్టికి మంత్రులు తీసుకెళ్ళకపోవచ్చు, కానీ మీడియా ఉంది కదా తీసుకెళ్ళడానికి. ఆయనకు తెలియకుండా ఉంటుందా? తెలుసు. అయితే అంగన్వాడీల మీద ఏంటో కక్ష కట్టినట్టున్నారు. కక్ష కట్టి వేళ వేతనాలు పెంచట్లేదు. ఇది సరైనది కాదు, మాకు వేతనాలు పెంచి తీరాల్సిందే. కామన్ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్స్ పరిష్కారం కాకుండా సమ్మె విరమించేది లేదు, సమ్మె కొనసాగుద్ది. చెప్పారు, తీసుకెళ్లేదని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు మేము సీఎం గారి దృష్టికి ఇప్పుడు దాకా తీసుకెళ్లేదు అన్నారు. మేమేమన్నామంటే సీఎం గారి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళండి, మీరు ఇప్పటి వరకు సీఎం గారికి చెప్పకుండా ఉన్నారంటే నిజంగానే చెప్పలేదమ్మా అన్నారు. మీరు 15 రోజులు వాయిదా వేసుకుంటే చెప్పుండేవాళ్ళం అన్నారు. అంటే వాయిదా వేసుకుంటే వేతనాలు పెంచి ఉండేవాళ్ళ పోనని చెప్తే అది కాదు అన్నారు. దానికి ఒప్పుకోలేదు. 15వ తేదీ వరకు ఇప్పుడు వాయిదా వేయమంటున్నారు. 15వ తేదీ వరకు వాయిదా అయితే ఇప్పటి నుంచి ఏమన్నా మనకి బంగారం గనులు ఏమన్నా పుట్టుకొస్తాయా? ఆ మాటకి అర్థమేముంది? ఇది కరెక్ట్ కాదు. వేతనాలు పెంచడానికి బోళ్ళంత ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చులో అంగన్వాడీలకి వేతనాలు పెంచడానికి డబ్బు లేదనటం ఇదంతా మీరు న్యాయమైన డిమాండ్లు అంటున్నారు. మళ్ళీ ఏంటది? బుజ్జగించడం, దాన్ని ఓ పక్క బుజ్జగించడం, ఓ పక్క హెచ్చరించడం. మిమ్మల్ని చూడండి అంటే ఏంటది? 5వ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో అన్నట్టుగా చెప్పారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. 1,00,000 మంది అంగన్వాడీలు, 1,04,500 మంది ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు, వాళ్ళ కుటుంబాలు మొత్తం అన్నీ వేళ రోడ్డు మీద ఉన్నాయి. ఈవేళ అమలాపురంలో కోనసీమ జిల్లాలో, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, ముమ్మిడివరంలో, ఐపోలవరం మండలం ముమ్మిడివరం వైసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ వర్కర్ సుగుణమ్మ, సుగుణమ్మ, హెల్పరు, ఆ అమ్మాయి టెంట్లో కుప్పకూలిపోయింది. ఎందుకు కుప్పకూలిపోయింది? మానసిక ఆందోళనతోటి. నిన్న కడప మండలంలో, కాకినాడ జిల్లా
కరప మండలంలో ఒక అంగన్వాడీ వర్కరు ఈవేళ వినోదయ హాస్పిటల్లో ఐసీయూలో ఉంది, చచ్చిపోద్దా బ్రతుకుతో తెలియదు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మానసిక ఆందోళనకు గురైపోయారు. ఎలా బ్రతకాలి? ఓ పక్క అంగన్వాడీ సెంటర్, ఓ పక్క కుటుంబం, ఈ రెండింటిని ఎలాగ మేము పెట్టుబడి పెడుతున్నాం అంగన్వాడీ సెంటర్లో. అంగన్వాడీలకేమో పెండింగ్లో కూరగాయల బిల్లు పెండింగ్, గ్యాస్ పెండింగ్, వేతనాలు ఏంటి మొత్తం అన్నీ పెండింగే. టీఏ బిల్ సహా 2017 నుంచి ఇవ్వడం మానేశారు. ఇప్పుడు ఒకటి ఇస్తారంట. పొలాలు గ్యాస్ బిల్లు ఎవరు, ఇంటి అద్దెలు ఎవరు, కూరగాయల బిల్లు ఎవరు, ఈవెంట్స్ వేయాలి. ఎన్ని ఈవెంట్స్? తల్లిపాల వారోత్సవాలు, పౌష్టికాహార వారోత్సవాలు, అలాగే అన్నప్రసన్నాలు, ఇవన్నీతో పాటు మళ్ళీ కొత్తగా ఇప్పుడు తెచ్చారు జగనన్న సురక్ష. వీటన్నిటికీ భోజనాలు పెట్టాలి, వండి పెట్టాలి. ఎంతంత ఇచ్చేదేమో 11,500, ఆయమ్మకేమో 7,000, మినీ వర్కర్కి 7,000. ఇందులో నుంచి ఇంత పెట్టుబడి పెట్టి ఈవేళ అంగన్వాడీ సెంటర్ నడపాలి. మరి ఇంటికి వెళ్తే ఏమన్నా ఉందా? అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అంగన్వాడీలు వీళ్ళంతా ఒంటరి మహిళలు ఉన్నారు, భర్త లేనటువంటి వాళ్ళు ఒంటరి మహిళలు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి? పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి, ఇవన్నీ. ఇదైతే రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అదే ఊరిలో అంగన్వాడీ వర్కర్గా ఉంటే ఇంత జీతం అవసరమా అంటున్నారు. అదే ఊర్లో అంగన్వాడీ వర్కర్ ఉంటే కూరగాయల బిల్లు ఫ్రీగా ఇస్తున్నారు, అంగన్వాడీ వర్కర్కి ఇంటద్ది ఫ్రీగా ఇస్తున్నారా, పుల్లల బిల్లు ఫ్రీగా ఇస్తున్నారా, కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తున్నారా? ఏమీ లేదు కదా. పౌరులతో సమానమే కదా, అంగన్వాడీ వర్కర్ కూడా పౌరులే కదా. ఎలా బ్రతకాలి కుటుంబాన్ని? కాబట్టి మేము ఎట్టే పరిస్థితుల్లోనూ సమ్మె వాయిదా వేసే ప్రసక్తే లేదు. సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మె పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కారం చేయకుండా జాప్యం చేసేటువంటి టాక్టిక్స్ ఎత్తుగడలను అవలంబిస్తుంది. ఈ టాక్టిక్స్ తప్పు. అత్యంత పేదవర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఒంటరి మహిళలు 1,00,000 పైగా 15 రోజుల నుంచి ఆందోళన చేస్తే స్త్రీల పట్ల ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉందని అడుగుతున్నాం. కష్టపడే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉందని అడుగుతున్నాం. సమస్యను పరిష్కారం చేయడానికి ఏమి ప్రయత్నం చేశారని అడుగుతున్నాం. ఇదే టీం 10 రోజుల క్రితం మాట్లాడి మేము సీఎం గారితో మాట్లాడి వచ్చి మీ వేతనాలు, గ్రాట్యుటీ విషయం కూడా ఏ విషయం పరిష్కారం చేస్తామని ఇక్కడే చెప్పారు. కానీ ఈరోజు 10 రోజులు అయిన తర్వాత కూడా ఆ విషయాల గురించి మాట్లాడకుండా 11 డిమాండ్లు 9 అయినాయి, 8 అయినాయి. శుద్ధ తప్పు, అబద్ధాలు. అందుకని ఆర్థిక పరమైన అంశాలే మొదటి నుంచి కూడా చర్చలో ఉన్నాయి. ఆర్థిక పరమైన లేకపోతే ఏ రకంగా బ్రతుకుతారు? ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 4 ఏళ్లలో ఒక్క పైసా కూడా పెంచలేదు. ఈ 4 సంవత్సరాల్లో ధరల యొక్క సూచిక ప్రకారం 3,630 రూపాయలు డిఏ పాయింట్లు, ప్రభుత్వం యొక్క డిఏ పాయింట్ల ప్రకారం పెరిగాయి. నువ్వు చెప్పినటువంటి తెలంగాణతో సమానంగా ఇస్తామన్నటువంటిది కూడా 3,500 రూపాయలు ఇవ్వాలా. ఏ విధంగా చేసినా కూడా ఈరోజు కనీసమైనటువంటి వేతనాన్ని కూడా పెరగకుండా వీళ్ళు ఐసిడిఎస్ డైరెక్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు. ఇందులో అవుట్ సోర్సు ఇంకోటి ఏమి లేదు. అయినా కూడా బాధ్యతారాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం ఇదే విధమైనటువంటి వైఖరి తీసుకుంటే అంగన్వాడీ ఒక్కరే 1,00,000 మంది కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గాన్ని మేము జాతీయ కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు బాధ్యత కలిగినటువంటి సంఘాల యొక్క ప్రతినిధులు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోకపోతే ప్రభుత్వం పట్ల ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు వైఖరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ఎక్స్పోజ్ చేస్తాం. ఈ ప్రభుత్వం సంగతి తేల్చుకుంటాం. అంగన్వాడీకి న్యాయం జరిగే వరకు కూడా ఈ సమ్మె జరుగుతుంది. ఈ పోరాటాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం ఈరోజు జరిగిన చర్చలకు సంబంధించి పచ్చి అబద్ధాలు చెప్పి అంగన్వాడీలను, మీడియాని, ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసం చేస్తున్నానికి 2 ఉదాహరణలు. జగన్ గారి పుట్టినరోజుకు ముందు 3 సంఘాల నాయకుల్ని ఇంటెలిజెన్స్ ఎస్పీ గారు పిలిపించి మాట్లాడారా లేదా? అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఆయన డీజీ ఎవరైనా సీతారామాంజనేయులు గారితో మాట్లాడించారా లేదా? అలా మాట్లాడించి పరిష్కరిస్తామని చెప్పి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పడం వీళ్ళకే చెల్లింది. ఇక రెండోది, ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలంటే మీరు ఇంక ఏ గుర్రాలకు పళ్ళు తోగుతున్నారని అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకోండి. ఇటువంటి బెదిరింపులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక వర్గం, ముఖ్యంగా అంగన్వాడీ మహిళలు భయపడే ప్రసక్తే లేదు. తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక 3వ విషయం మీ దృష్టికి సూటిగా తీసుకురాదలుచుకున్నది ఏంటంటే, మీకు పెంచితే ఇంకోరు పెంచాలని అసలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందా లేదా? రెండోది, ఇంకొక అబద్ధాలు చెప్తున్నారు.
మేము అన్ని వేలు పెంచాము ఇన్ని వేలు పెంచామని. మీరు వచ్చినాక పెంచింది కేవలం 1000 రూపాయలు మాత్రమే. అదే కాకుండా మీరు వచ్చిన తర్వాత చేసిన నష్టం ఏంటి? సంక్షేమ పథకాలన్నింటినీ అంగన్వాడీలకు రద్దు చేశారు. అన్ని ఇవన్నీ చేస్తూ పైపెచ్చు అదనపు పని భారాన్ని పెంచారు. వీటన్నిటిని మభ్య పెట్టే విధానికి చేస్తే అంగన్వాడీ సంఘాలు కానీ మేము మిగతా సంఘాలన్నీ ఊరికి ఉండే ప్రసక్తే లేదని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రులు హెచ్చరిస్తున్నాం. వెంటనే చర్చలు పిలిచి శుభం పలకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.